అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రత కరువైందనడానికి మరొక సంఘటన. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో 50 మంది పారామెడికల్ విద్యార్థులని గత నెల రోజులుగా ఒక ల్యాబ్ అటెండర్ కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తి, అతనికి తోడు ఒక ముగ్గురు వ్యక్తులు ఆడపిల్లల శరీర భాగాలని వీడియోలు తీసి వాటిని వారికే వాట్సాప్ ద్వారా ఆ వీడియోస్ని సెండ్ చేస్తూ ఆ వీడియోస్ మళ్ళీ ఎవరికన్నా షేర్ చేస్తే వారిని ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ వారిని లైంగికంగా వేధిస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ ఘటన సాక్షి ఛానల్ కనుక ఎంటర్ అయితేనే బయటికి వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తే ఆ కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తిని తప్పించేశారు. మిగతా ముగ్గురు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయటం ఏంటి? అసలు కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తి పారిపోవడం ఏంటి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా అని అడుగుతున్నాను. రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి అనిత గారు ఏం చేస్తున్నారు? మీరు గత సంవత్సర కాలం నుంచి ఎంతోమంది చిన్న బిడ్డల నుంచి ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఆ సంఘటన తోడు ఇప్పుడు విద్యార్థులను వీడియోలు తీస్తున్నారు. మొన్న చూస్తే గుడ్లవల్లేరులో 300 మంది బాలికల్ని సీసీ కెమెరా ద్వారా స్నానాలు చేస్తూ ఉంటే వీడియోలు తీశారు. ఇప్పుడు చూస్తే ఈ కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తి, అతనికి సంబంధించి ఇంకొక ముగ్గురు వ్యక్తులు ఆడపిల్లల్ని శరీర భాగాలని వీడియోలు తీశారని చెప్తున్నారు. మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? వీరి మీద కఠినమైన చర్యలు మీరు తీసుకోలేకపోయారా? క్రిమినల్ కేసులు పెట్టలేకపోయారా? ఇకపోతే డిప్యూటీ సీఎం గారు మీరేం చేస్తున్నారు? నేను అధికారంలోకి వస్తే ఆడపిల్లల విషయంలో నేనే అన్ననవుతానన్నావు, నేనే ప్రొటెక్ట్ చేస్తానన్నావు. ఎడిపోయావు. 30,000 మంది తప్పిపోయిన బాలికలను తీసుకొస్తానన్నావు. ఎటు వెళ్ళిపోయావు? నీ సనాతన ధర్మం అని చెప్పుకున్నావు, గుడిమెట్లు కడిగావు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు. నీ దగ్గర నియోజకవర్గం కాకినాడలో 50 మంది విద్యార్థులని శరీర భాగాల వీడియోలు తీసి ఆ విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఇంతవరకు నువ్వు మీడియా ముందు ఒక మాట కూడా మాట్లాడలేకపోయావు. మా జగనన్న హయాంలో దిశ యాప్ అనేది తీసుకొచ్చాం, దిశ చట్టాన్ని చేసాం. ఈ రెండిటి వల్ల ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి పనులు చేసినటువంటి దుర్మార్గుల్ని ఆగమేఘాల మీద కఠినమైన చర్యలు విధించారు. దానివల్ల మళ్ళా ఇంకొక నేరానికి పాల్పడటానికి కూడా ఆ దుర్మార్గులకి ధైర్యం సరిపోలే ఈ దిశ చట్టం ద్వారా. కానీ మీరు ఆ దిశ చట్టాన్ని ఏం చేశారు? ఎద్దేవా చేశారు. ఈరోజు మీరు శక్తి యాప్ అని తీసుకొచ్చారు. మరి మీ శక్తి యాప్ ద్వారా ఇటువంటి పనులను ఎందుకు అరికట్టట్లా? మీరు వీటి మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? మీరు ఆడపిల్లల విషయంలో ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారు హోంమంత్రి గారు? ఇక మీరు మైక్ ఒకటి పట్టుకుంటే 24 గంటలు మా జగనన్నని తిట్టడమే ఇక పనిగా పెట్టుకుంటావు. ఇక రెండో మాట ఏమో రాదు నీకు. అందుకోసం హోంమంత్రి తీసుకున్నావు. నీవు ఒక దళిత మహిళగా హోంమంత్రి పదవి అనేది చాలా పెద్ద పదవి. మీరు ఈ పదవిలో ఉండి ఒక మహిళకి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉంటే ఈ హోంమంత్రి పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకోండి. ఒక ల్యాబ్ అటెండరు కళ్యాణ్ చక్రవర్తిని, అతని అనుచరుల్ని మీరు పట్టుకొని కఠినమైన శిక్షలు విధించకుండా, క్రిమినల్ కేసులు పెట్టకుండా మీరు గాలి వదిలేశారు. వారిని 24 గంటల్లో అరెస్ట్ చేసి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. మీ ప్రభుత్వం కనుక ఇదే విధానంగా కొనసాగితే, ఇటువంటి పనులే చేస్తూ ఉండి ఇటువంటి విధానంలోనే ప్రభుత్వానికి మీరు కనుక పరిపాలన సాగిస్తే రానున్న రోజుల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో మీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారు.